జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకురు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు. ఓ తెలంగాణ సమాజమా, ఇలాంటి రండ మాటలు వినడానికైనా తెలంగాణ తెచ్చుకున్నది. ఓ తెలంగాణ సమాజమా, మార్పు మార్పు అని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ రండ మాటలు వినడానికైనా. ఓ తెలంగాణ సమాజమా, ఒక్కసారి ఆలోచించండి. ఎటుపోతుంది మన తెలంగాణ? చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను 9 ఏళ్లలో అన్నిట్లో ప్రగతి రథంలో ముందుకు తీసుకుపోయిన కేసీఆర్ గారు లాంటి ఉద్యమ నాయకుడిని రండా అని మాటలు మాట్లాడడానికి వినడానికైనా మనం తెలంగాణను తెచ్చుకున్నది. ఆంధ్రోని బూట్లు నాకిన రండ ఎవరు? రండా. జగన్మోహన్ రెడ్డి చెల్లెలితో పొత్తు కుదుర్చుకున్న పార్టీ ఏది? చండాలమైన పార్టీ ఏది? రండా. ఓటుకు నోటు దొంగ, ప్రభుత్వాన్ని కూల్చడానికి రెడ్ హ్యాండెడ్ లో దొరికిన దొంగ ఎవడు? రండా. ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన రండా ఎవడు? రండా. నీ నీచమైన చరిత్ర ఎవరికి తెలియదు? రండా. డిసెంబర్ 9వ తారీఖు నేనస్తా, రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్న రండ ఎవడు? రండా. డిసెంబర్ 9వ తారీఖు నేనస్తా, రైతు భరోసా ఇస్తా, ఎకరానికి 15,000 ఇస్తా అన్న రండ ఎవడు? రండా. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్న రండ ఎవడు? రండా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తా అన్న రండ ఎవడు? రండా. డిసెంబర్ 9వ తారీఖుని డెడ్ లైన్ పెట్టిన రండ ఎవడు? రండా. 30 రోజులు అన్న రండ ఎవడు? రండా. తర్వాత 60 రోజులు అన్న రండ ఎవడు? రండా. తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో మీ కేంద్రంలో గెలిచిన తర్వాత ఈ హామీలను నెరవేరుస్తామన్న రండ ఎవడు? రండా. ఇవన్నీ రండా మాటలు కాదా? రండా. నీ రండా మాటలే రండా. తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదానిని తెలంగాణలో అడుగు పెట్టనీయలేదు. ఆదానితో చేతులు కలిపిన దొంగ, ఓటుకు నోటు దొంగ ఎవడు? రండా. ఆ దొంగ పార్టీ ఏది? రండా. ఆ 420 పార్టీ ఏది? రండా. 420 హామీలు ఇచ్చి దొంగ ఫేక్ వాగ్దానాలను చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన రండ ఎవడు? రండా. తెలంగాణ అప్పుల పాలైందని చెప్పి ఇప్పుడు అప్పులు తీసుకొస్తున్న రండ ఎవడు? రండా. మొదటి కేబినెట్ లోనే డిఎస్సీ వేస్తా అని చెప్పిన రండ ఎవడు? రండా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న రండ ఎవడు? రండా. మేమిచ్చిన ఉద్యోగాలను నువ్వు ఇచ్చినట్టు చెప్తున్న రండ ఎవడు? రండా. నీటి ప్రాజెక్టులను కడితే నీళ్లను తరలించకపోయిన రండ ఎవడు? రండా. ఆ నీళ్లను తరలించకపోతే మంగళారతులు పట్టిన పార్టీ ఏది? రండా. ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు నీళ్ల కోసమే తెలంగాణను తీసుకొచ్చిండు. 9 ఏళ్లలో ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు నీళ్లియగలిగిండు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఎకరాలున్న రైతు 1 ఎకరాన్ని పొలం చేసుకుని 1 ఎకరాన్ని బీడుగా పెట్టుకుంటున్నాడు. నువ్వు వచ్చిన మార్పు తెస్తా అన్న మార్పు గిదేనా? రండా. 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుని మొగుళ్లకు చూస్తున్నాము రండా. కరెంటు కోసం ఇప్పుడస్తదని తిరుగుతున్నాం రండా. ఏందిరా గొప్ప మార్పు? కేసీఆర్ గారు లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఏ విధమైన పిచ్చిపుట్టలు కూస్తున్నావో తెలుస్తుందా రండా. గుంపు మేస్త్రి ఈ సీటు కింద ముళ్లకంప పెట్టినట్టు అవుతుంది అనిపిస్తుందా రండా. నీ ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూల్చరు. నీ ప్రభుత్వాన్ని నీ నాలికనే, నీ నాయకులే, నీ కాంగ్రెస్ పార్టీ వల్లే కూలుస్తారు. నల్లగొండ దుబ్బితే ఊడిపోయే సీటు నీది, ఖమ్మం దగ్గుతే ఊడిపోయే సీటు నీది. షీల్డ్ కలవరు సీఎం నువ్వు. కేసీఆర్ గారు లాంటి నాయకుడిని ఎంత పడితే అంత, ఏది పడితే అదే మాట్లాడుతున్నావు బిడ్డ. నోరు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త. కేసీఆర్ గారు లేని తెలంగాణ లేదు, రాకపోవు, రాదు, ఇవ్వరు, తేడు అన్న తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఆంధ్ర మోచేతు నీళ్లు తాగింది నువ్వు. చంద్రబాబు సంకలదొచ్చి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది నువ్వు రండా. 100 సార్ల నువ్వు రండా. చీరి చింతగడ కేసీఆర్ గారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు రండా గుంపు మేస్త్రి.